ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నారా? ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలంటే ఇప్పటి వరకు ఆధార్ సెంటర్స్కి వెళ్ళాల్సి వచ్చిందా? కానీ ఇప్పుడు గుడ్ న్యూస్, ఎందుకంటే మీ మొబైల్లోనే న్యూ ఆధార్ యాప్ ద్వారా ఫేస్ వెరిఫికేషన్ చేసి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ అప్డేట్ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైఫ్ సిస్టమ్ టాక్స్ ఛానల్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆధార్ యూజర్స్ కోసం ఉదయ్ ఒక బిగ్ అప్డేట్ అనేది తీసుకొచ్చింది. ఇప్పుడు న్యూ ఆధార్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ యూజ్ చేసి మొబైల్ నెంబర్ మరియు అడ్రస్ అప్డేట్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయొచ్చు. అప్డేట్ ఫీ వచ్చేసి 75 రూపీస్ ఉంటుంది. ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కొన్ని రోజులు టైం అనేది పట్టవచ్చు. మరి ఈ ప్రాసెస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ఓపెన్ చేసి అఫీషియల్ ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేశాక యాప్ ఓపెన్ చేసి సైన్ అప్ పైన క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేశాక మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఆధార్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ కంప్లీట్ చేయండి. రిజిస్టర్ కంప్లీట్ చేసిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ ఆప్షన్ అనేది వస్తుంది. కెమెరా ముందు ఫేస్ని ప్రాపర్గా పెట్టి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయండి. వెరిఫికేషన్ సక్సెస్ అయ్యాక యాప్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్లో సర్వీసెస్ ఆప్షన్ ఓపెన్ చేయండి. సర్వీసెస్ ఆప్షన్ పైన క్లిక్ చేశాక అక్కడ మొబైల్ నంబర్ అప్డేట్ మరియు ఆధార్ అప్డేట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు మీకు మొబైల్ నెంబర్ అప్డేట్ ప్రాసెస్ ఎలా చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ మీరు అప్డేట్ మొబైల్ నెంబర్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. చేశాక కొత్త మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఓటీపీ వెరిఫికేషన్ కూడా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఓటీపీ వెరిఫికేషన్ని కంప్లీట్ చేయండి. చేశాక ఫేస్ అథెంటికేషన్ కూడా చేయాలి. దానిని కూడా కంప్లీట్ చేశాక 75 రూపీస్ అప్డేట్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దానిని పేమెంట్ కంప్లీట్ చేశాక సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక రిక్వెస్ట్ సబ్మిట్ అయ్యాక మీకు ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది వస్తుంది. దీనిని సేవ్ చేసి పెట్టుకోవడం మర్చిపోకండి. కన్ఫర్మ్గా దీన్ని సేవ్ చేసుకోండి. మొబైల్ నంబర్ అప్డేటే కాకుండా అడ్రస్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు మీకు అడ్రస్ అప్డేట్ ప్రాసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ మీరు అడ్రస్ అప్డేట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకోండి. చేశాక న్యూ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయమని అడుగుతుంది. వాటిని ఫిల్ చేశాక తెలుగు మరియు ఇంగ్లీష్లో అడ్రస్ ప్రివ్యూస్ అనేవి చెక్ చేసుకోండి. ఫేస్ అథెంటికేషన్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా కంప్లీట్ చేశాక 75 రూపీస్ పేమెంట్ అనేది చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ చేశాక సేమ్ మొబైల్ నెంబర్ అప్డేట్ ప్రాసెస్ ఎలా అయితే అయ్యాక ఎస్ఆర్ఎన్ నెంబర్ వచ్చిందో దీంట్లో కూడా ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది వస్తుంది. దానిని కూడా సేవ్ చేసుకోండి. ఈ యొక్క అప్డేట్ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. యూజువల్లీ అప్డేట్ కంప్లీట్ అవ్వడానికి అరౌండ్ 15 డేస్ వరకు పట్టవచ్చు. స్టేటస్ని యాప్లో ట్రాక్ మై రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా మీ యొక్క అప్డేట్ అనేది చెక్ చేయొచ్చు. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మీ ఓల్డ్ మొబైల్ నంబర్ యాక్సెస్ లేకపోతే లేదా ఫస్ట్ టైం మొబైల్ నంబర్ రిజిస్టర్ చేయాలంటే కంపల్సరిగా ఆధార్ సర్వీస్ కేంద్రాన్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. యాప్ ద్వారా ఫస్ట్ టైం మొబైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అస్సలు చేయడానికి ఉండదు. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఆధార్ యాప్లో మొబైల్ నంబర్ మరియు అడ్రస్ అప్డేట్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.